ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వసిని వాగ్దేవతలు. ఈ వసిని వాగ్దేవతలు అంటే ఏంటంటే, వాక్ అంటే శబ్దశక్తి, దేవత అంటే ఆ శబ్దశక్తిని నిర్ణయించే ఒక ప్రాకృతిక నియమం అనమాట. ఈ దేవతల ఈ వాగ్దేవతల గురించి ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ముందు ఒక 2-3 చిన్న విషయాలు చెబుతాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాగ్దేవతల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, వాక్ శబ్దశక్తి ఎంత శక్తివంతమైంది. మనం మంత్ర సాధన చేసేటప్పుడు కానీ, లేదంటే స్తోత్రాలు చదివేటప్పుడు కానీ, లేదంటే మరొక ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు కానీ, ఈ ప్రతి పూజలో కానీ, శ్లోకాలు చదివేటప్పుడు కానీ దీన్ని బట్టి మీకు అవగతం అవుతుంది. ముఖ్యంగా మనము నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో 2-3 కంటెక్స్ట్ మీకు చూపిస్తాను. ఒకటి, ఒకప్పుడు ఒక గురువు గారు ఉండేవాట. ఆయన దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చేసేసి, గురువుగారు మాకు ఏదైనా మంత్రం ఇవ్వండి, మేము మంచి పవర్ఫుల్ మంత్రం ఏదైనా ఇస్తే మేము చేస్తాము, మాకు కూడా మంచి పవర్స్ వస్తాయి అన్నట్ట. సరే అంటే గురువుగారు వాళ్ళని చూసి, అరే నాయన, మంత్రాలు ఇవ్వాలంటే తనకు కొంత శుచి శుభ్రత ఉండాలి, ప్లస్ వాక్ శుద్ధి ఉండాలి, ఇవన్నీ కొద్దిగా నియమాలు పాటించాలి. తొందరపడి అవన్నీ నియమాలు లేకుండా మంత్ర సాధనలు చేస్తే మళ్ళీ అవన్నీ కొద్దిగా గందరగోళం క్రియేట్ చేస్తాయని చెప్పాట. అయితే వాళ్ళు వినలేదట. గురువుగారు, మీరు ఎట్టయినా మాకు మంత్రం ఇవ్వాల్సిందే, మేము వదిలిపెట్టలేదు మిమ్మల్ని అని ఆయన బుర్ర తిన్నట్ట వీళ్ళు. దాంతో ఆయన 2-3 సార్లు చెప్పి చూసి ఇక విసిగిపోయి వాళ్ళతోటి, వాళ్ళ మాట కాదని లేక పాపం వాళ్ళకు మంత్రం ఇచ్చాట. ఆ మంత్రం ఏంటంటే, నమ్మితి నమ్మ నాంచారమ్మ అని మంత్రం చేయమని చెప్పాట. వాళ్ళు 10 మంది ఉన్నారట అక్కడ. 10 మంది ఒక్కోళ్ళు నమ్మి తినమ్మ నాంచారమ్మ, నమ్మి తినమ్మ నాంచారమ్మ అని చేయకుండా వాళ్ళు నమ్మి తినమ్మ నాంచారమ్మ అని చేస్తున్నట్టు రోజు. అయితే ఒక్కోడు పోవటం మొదలుపెట్టాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఒకడే మిగిలాట. యాక్చువల్గా వాడు వచ్చి గురువుగారి దగ్గరికి, గురువుగారు అంతా ఇక్కడ రివర్స్ గేర్లో నడుస్తుంది కదా, మీరేమో పవర్ఫుల్ మంత్రం ఇచ్చామని చెబుతున్నారు, ఇక్కడ అందరూ ఒకళ్ళు కూడా మిగిలితే అందరూ పోతున్నారు, నేను ఒక్కడే మిగిలాను, ఏదో తేడా కొడుతుంది అన్నట్ట. బట్ నేను ముందే చెప్పాను కదరా మీకు మంత్రాలు చేసే అంత అర్హత లేదని, అసలు ఏం చేస్తున్నాను మీరు అన్నట్టు. మీరు చెప్పినట్టే నమ్మి తినమ్మ నాంచారమ్మ అని మంత్రం చేస్తున్నాను అన్నట్టు. అంటే ఆయన అన్నట్ట, నేను చెప్పింది మీకు నమ్మి తినమ్మ నాంచారమ్మ, 2 పదాలు చేయండా అని చెబితే, అమ్మ నిన్ను నమ్మాము నాంచారమ్మ అని అమ్మవారిని నువ్వు స్తోత్రం చేయండా అని నేను చెబితే అది మంత్రం కింద, మీరేమో నమ్మి తినమ్మ నాంచారమ్మ అని చేస్తున్నారు. మీరు అమ్మవారికి ఏం చెబుతున్నారు, మమ్మల్ని తినమని చెబుతున్నారు. అమ్మవారు మీరు అడిగినట్టే చేసింది, అందులో అమ్మవారి తప్పేం లేదు, నా తప్పు కూడా ఏం లేదు, మీ తప్పే ఉందని చెప్పండి. అంటే అప్పుడు మనకు అర్థమైంది కదా ఎక్కడ పొరపాటు జరిగింది అనేది. అంటే ఆ ఉచ్చారణ దోషం వల్ల అది వాళ్ళు అంటే బలవంత పెట్టారన్నమాట దేవతను కూడా. ఈ ఉచ్చారణ దోషంతో దేవత కూడా మరి ఆ యొక్క వాళ్ళు పెట్టిన అప్లికేషన్ వల్ల వాళ్ళ మాట మన్నించక తప్పలేదు. ఎందుకంటే మంత్రాధీనంతు దేవత అన్నట్టు దేవతలు మంత్రం వశం అయిపోతారు అన్నమాట. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఎవరైతే ఆ మంత్రాన్ని వశం చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి చచ్చినట్టు వాళ్ళకి కోరికలు తీర్చి వెళ్ళాల్సింది. అందుకని మనం ఈ అనేక సినిమాల్లో కానీ అక్కడెక్కడ చూస్తుంటాం. యాక్చువల్గా ఈ రాక్షసులు విపరీతమైన సాధనలు చేసి కోరరాని కోరికలన్నీ కోరి గందరగోళం సృష్టించిన సిచ్యువేషన్ చాలా చూస్తుంటాం. సరే, అదొక కథ. తర్వాత ఇంకొకటి మనము లలితా సహస్రనామంలో కూడా చూస్తుంటాం. అదేంటంటే మన సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే ఒక పదం ఉంటుంది. యాక్చువల్గా దాన్ని చాలామంది సంసార పంక నిర్మగ్న అని ఆపేసేసి మళ్ళీ సముద్ధరణ పండిత అని కూడా చదువుతుంటారు. యాక్చువల్గా అంటే సంసార పంక అనే బురదలో పడిపోయింది అనే అర్థం వచ్చేటట్టు కూడా చదువుతుంటారు. అంటే అది ఇప్పుడు అట్లాంటి మాటలు వినేటప్పటికీ అవతల వాళ్ళకి చిరాకు పడుతుంది. అవతలలో ఉన్న మంచిని
మనం పొగడంట్రా బాబు అంటే అవతల లేనివన్నీ తీసుకొచ్చి వాళ్ళకి అంటగట్టి వాళ్ళని చిరాకు పెట్టించడం అది మంచి పద్ధతి కాదు. సో అట్లా అమ్మవారికి అదే పనిగా చెప్పి 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 నువ్వు ఇట్లాంటిదని అట్లాంటిదని అని తిట్టిపోసినట్టుగా చేస్తుంటే అమ్మవారి కోపం వస్తుంది. అందుకని ఆ కోపానికి మనం గురిగాల్సి వస్తుంది అనమాట. అదొకటి అనమాట. తర్వాత ఇప్పుడు మనం నిత్యంగా గాయత్రి మంత్రం చేస్తూ ఉంటాం యాక్చువల్గా. ఇక మూడోది వస్తే కనుక మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది గాయత్రి మంత్రాలు చేస్తుంటారు. గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే. ఏంటా అంటే ఓం భూర్భువస్సుః తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం. అయితే అందులో నహ అనేది మనకు యాక్చువల్గా మాకు అని వస్తుంది అనమాట అర్థం. మా అందరికీ అంటే టీం వర్క్ అనమాట. అందరికీ కలిపి మాకు జ్ఞానాన్ని కలిగించండి అని అక్కడ మనకు అర్థం వస్తుంది. ఎవరైతే పరమాత్మ ఉన్నారో వరేణ్యమైన గాయత్రి సూర్యశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మాకు అజ్ఞానాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ప్రసాదించి జ్ఞానాన్ని కలిగించండి అనేది దానికి అర్థం యాక్చువల్గా. అదే మనం ఆ నహ అనే దాన్ని న ప్రచోదయాత్ అని చదివామనుకోండి, దాని అర్థం వస్తున్నప్పుడు అప్పుడు నాకు ప్రచోదనం చేయొద్దు, ప్రచోదనం చేయమంటే మోటివేట్ చేయమని అక్కడ అర్థం. నహ ప్రచోదయం చదవ బదులు ఓం భూర్భువస్సుః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చాలామంది చదువుతుంటారు నాకు తెలిసి. సో అక్కడ దాని అర్థం ఏమైంది, అక్కడ నాకు ప్రచోదనం చేయొద్దు, మాకు లేకపోతే మాకు ప్రచోదనే చేయొద్దు అన్నట్టు అర్థం వస్తుందన్నమాట. అంటే మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఉచ్చారణలో ఎంత రివర్స్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది అనేది తెలియజెప్పడానికి ఈ మూడు నేను సన్నివేశాలు చెప్పాను. సో ఇప్పటికీ మీకు అర్థం ఉంటుంది వాక్కు యొక్క శబ్దశక్తి యొక్క శక్తి ఎంత ఉందనేది. ఆ శబ్దశక్తి యొక్క శక్తిని బట్టి మనము ఎంత మన ఎనర్జీని తర్వాత టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం, దానివల్ల ఎన్ని అనవసరంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం, లేదంటే మంచిని సాధిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని ఇవి ఒక అలర్ట్ లాగా నేను అవుతుందని నేను నమ్ముతూ ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా లలితా సహస్రం ముఖ్యంగా లక్షల మంది కోట్ల మంది చదువుతారు. లలితా సహస్రం చదివేటప్పుడు ఈ యొక్క అక్షరమాలలో 56 వర్ణాలు ఏవైతే ఇవన్నీ తర్వాత కక్క కాక ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక 7-8 విభాగాలుగా విభజించి వాటిని వాగ్దేవతలు అన్నారనమాట. ఆ వాగ్దేవతలు ఒక్కొక్కళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళ ధ్యాన శ్లోకం ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క అంతరార్థం ఏంటి, శ్రీచక్రంలో వాళ్ళు ఎక్కడున్నారు యాక్చువల్గా, తర్వాత వాళ్ళ ఇంకా కొన్ని న్యాస విశేషాలు, ఇవన్నీ కొన్ని నెక్స్ట్ వీడియోలో చెబుతాను అనమాట. శుభం, స్వస్తి.